హాయ్ అండి. వెల్కమ్ టు పుష్ప కిచెన్. ఇవాళ కిచెన్‌లో పల్లీ చిక్కీ చేయబోతున్నానండి. ఎంతో హెల్తీ అయిన ఈ చిక్కీ చానా క్రిస్పీగా, చానా టేస్టీగా ఉంటది. చూడండి ఎంత షైనీగా ఉంటుందో. ఇంట్లోనే ఈజీగా మనం చేసుకోగలుగుతామండి. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఇలాగని చేసి ఇచ్చామంటే పిల్లలకి ఎంతో ఇష్టంగా తినేస్తారు. చాలా హెల్తీ గూడా. లంచ్‌కి కూడా మనం లంచ్ బాక్స్‌లో గూడా ఇవ్వచ్చు. పెట్టియచ్చు. చూడండి ఎంత బాగా ఈజీగా బ్రేక్ అవుతుందో. చాలా చాలా హెల్తీ అండి. ఇవాళ లైఫ్ స్టైల్‌లో ఇలాంటివి మనం ఇంట్లోనే ఈజీగా చేసుకొని తినేలాగా చూపిస్తానండి. చేసుకొని తింటే మనకు ఆరోగ్యానికి కూడా మంచిది. చూడండి ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూపిస్తాను. ఈజీగా బ్రేక్ అయిపోతున్నాయండి. ప్లేట్‌లో పెట్టి చూపిస్తున్నాను చూడండి. చానా ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం ఓపిక ఉంటే ఇలాంటివి చేసుకొని ఇంట్లోనే హెల్తీగా మనం పెట్టొచ్చు ఇంట్లో వాళ్ళకి. నేనైతే అప్పుడప్పుడు చేస్తుంటానండి మా పిల్లల కోసం. ముందుగా దీనికి మనము ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికోసం 2 కప్పులు పల్లీలు తీసుకోవాలి. లో ఫ్లేమ్‌లో దీనిపైన పొట్టు వచ్చేలాగా మనం వేపుకోవాలి. లోపల గూడా వేగాలి. హై ఫ్లేమ్‌లో అస్సలు చేయకూడదు. లోపల వేగదు. లో ఫ్లేమ్‌లోనే దీనికి బాగా వేపుకోవాలండి. బాగా వేగాక పక్కన బెట్టుకోవాలండి. ఈలోగా మనము బెల్లము 2 కప్పుల పల్లీలకి, ఒక కప్పు పైన ముప్పావు కప్పు బెల్లం తీసుకోవాలండి. ఇది ఎగ్జాక్ట్‌గా కొలతండి. ఇలాగనే మనం తీసుకుంటే టేస్ట్ గాని, ఎక్కువ తీపి అనేది ఉండదు. సరిగ్గా సరిపోతుంది. కరెక్ట్‌గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ